దేవుని నామములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా గొప్ప దీవెన మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో తప్పకుండా అనుభవిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, మనము సృజింపబడింది కేవలము దేవుని మహిమపరచడానికని. యెషయా 43:21 మీరు చూస్తే, నా నామమును మీరు ప్రచురము చేయ నిమిత్తమే మీరు నిర్మింపబడినారు. యెషయా 43:21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. అంటే మనము దేవుని స్తోత్రించాలి, దేవుని మరి గుణాలను లోకానికి ప్రచురం చేయాలి, ప్రకటించాలి. పేతురు భక్తుడు 1 పేతురు 2:9 ఒక మాట అంటాడు, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జనంగాను మరి విలువ పెట్టి కొనబడిన సొత్తుగా దేవుడు నియమించినాడు. విలువైన సొత్తుగా దేవుడు నియమించినట్టు ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని నామమును మనం ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, దేవుని నామాన్ని వల్లించాలి. అసలు ఈ నామములు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ఎలా కలిగింది అన్నప్పుడు, మరి నేను ఒకరోజు వాకింగ్కి వెళ్తున్నాను, ఓయూ క్యాంపస్, మరి మార్నింగ్ వాక్ కొరకు వెళ్తున్నప్పుడు నాకంటే ముందు ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఏదో జపిస్తూ ఉన్నాడు. ఏమీ మాట్లాడుతున్నాడు వినాలని నాకు అనిపించింది, ఎందుకంటే చాలా వడిగా ఆయన నోటి నుండి మరి జపం వస్తుంది అన్నమాట. అయితే నాకు అర్థం కాలేదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, వెంటనే అక్కడ నిలబడి సూర్య నమస్కారం చేసినాడు. తిరిగి ఒక పాము పుట్టలు అక్కడ ఉండినది, ఆ పాము పుట్టకు పాలు పోస్తున్నాడు. తిరిగి ఈ మాటలు జపిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు నేను నాతో ఉన్న సహోదరిని అడిగినాను, ఏం చెప్తున్నాడు ఇతను, ఈయన నోటి నుండి ఏం వస్తుంది, ఇలాగూ చాలా వడిగా మరి వల్లిస్తున్నాడు అన్నప్పుడు ఆ సహోదరి చెప్పింది, ఇది సహస్రనామాలు, ఇది హిందువులు మహావిష్ణు సహస్రనామాలని వారు ఇలాగూ జపిస్తారని. వెంటనే నాకు ఒక ఆశ మనసులో కలిగింది, ఇగో మరి జీవం గల దేవుని గలవారు మనము, సజీవుడైన దేవుడు ఆరాధిస్తున్నాము మనం, మరి తప్పకుండా పరిశుద్ధ గ్రంథంలో 1000 నామములు నేను వెతికి మరి దాన్ని లోకానికి ప్రకటించాలని ఒక ప్రేరణ కలిగింది. మరి అది ప్రేరణ సరి అయిందా, అది మరి దేవునికి ఇష్టమైన పనేనా అని నేను ఒక రాత్రంతా ఈ మందిరంలో కూర్చొని, నాతో కొంతమంది సహోదరులు కూడా ఉన్నారు, మేము రాత్రంతా ప్రార్థన చేసినాం, దేవా మరి నీ చిత్తము బయలుపరచమని. నేను ఒంటరిగా కూడా కూర్చొని ప్రార్థించినప్పుడు మరి నాకు దేవుడు బయలుపరిచినాడు. వెంటనే పరిశుద్ధ గ్రంథం తెరవగానే నాకు కనబడుతూ ఉందన్నమాట దేవుని ప్రశస్తమైన నామములు. అప్పుడు నేను మరి ఫిబ్రవరి 2002 ఆ సంవత్సరంలో నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సాయంకాలపు ఆరాధనలో దేవుని 1000 నామముల ప్రసంగాలు మొదలుపెట్టిన. నేను ప్రతి వారం దేవుని సన్నిధిలో ఉండి వెతుకుతుంటే 7 నామములు దేవుడు బయలుపరిచేది. ఆ 7 అలాగ చెప్పుకుంటూ 3.5 సంవత్సరాల వ్యవధిలో అది పూర్తి చేయడం అయింది. అంటే నేను వెతకడం నాకు దొరకడం అనమాట, వెతుకుడి మీకు దొరకను. అంటే ఆ సమయం నేను చాలా దేవునిలో ఆనందించగలిగిన. మరి నామములు బోధించిన తర్వాత ఇది ప్రజల చేతిలోకి పుస్తకం, ఈ 1000 నామముల పుస్తకం వచ్చేసింది. వారు ఈ నామములు మరి ధ్యానిస్తూ వల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబాల్లో అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరగడం, వారు సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్పినాడు. ఏంటంటే అతను పాకెట్లో నామాలు పెట్టుకున్నాడు, ఎక్కడికో రాత్రి 3:30 గంటలకు ప్రయాణం అవుతున్నాడు. అడ్డగుట్ట ప్రాంతంలో ఒంటరిగా, అంటే నిర్జన ప్రదేశంలో ఒక పని మీద వెళ్తున్నాడు. కొంతమంది దుండగులు వచ్చి ఈ యవనస్తుని కొట్టి తన జేబులో ఉన్న డబ్బులు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు, కొడుతున్నప్పుడు ఇతను పడిపోయినప్పుడు జేబు నుండి 1000 నామముల పుస్తకం పడిపోయిందట. అప్పుడు వెంటనే ఆ దుండగుల్లో ఒకడు, పోనీరా వదిలిపెట్టి, వీడు దేవుని బిడ్డలాగున్నాడు అని ఆ రోజు వాడిని ఏమాత్రం ఉపద్రవించకుండా వదిలేసినారట. ఆ బిడ్డ ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పినాడు,
నా జేబులో 1000 నామముల పుస్తకం ఉన్నందుకు నా ప్రాణాలు దక్కినవి ఆ రోజు. వారు నా డబ్బులు కూడా తీసుకోలేదు, నా ప్రాణం కూడా ఏం హాని లేకుండా నన్ను వదిలిపెట్టినారని. ఇలా చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాం. గర్భము తెరవబడని వారు దేవుని నామములు ధ్యానించడం ద్వారా వారికి సంతానం కలగడం, వివాహం కాని వారు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఇలాగూ ఈ నామము ధ్యానించడము, దాన్ని రాయడం వారికి తగిన ఫలితాన్ని ఇచ్చింది. చాలామంది విధవరాళ్ళు మరి భర్త అనే నామంతో వారు దేవుని కొనియాడుతారు. కృంగిన వారిని లేవనెత్తువాడనే నామంతో ప్రార్థన చేస్తారు. అంటే ఇలాగూ చాలా కార్యాలు జరగడం ఈ యొక్క సంఘంలో నేను చూడగలిగినాను. అప్పుడు సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అనేక విశ్వాస జీవితాలు, వారి జీవితాలు మెరుగుపడడం, ఇవన్నీ మరి కలగడం నేను చూసినాను. అనేకులు రక్షణ మార్గంలో రావడం, ముఖ్యంగా అన్యులకు పరిశుద్ధ గ్రంథం ఇస్తే వారికి ఏం అర్థం కాదు. కానీ మొట్టమొదటి స్టెప్గా, ఒక మెట్టుగా వారికి 1000 నామముల పుస్తకం ఇచ్చినప్పుడు యేసు ప్రభువులో ఇన్ని గుణాలు ఉన్నాయా అని వారు ప్రభు తట్టు ఆకర్షింపబడడం, అనేకులు రక్షణ మార్గంలో రావడం కూడా మరి సంఘంలో అనుభవమైంది. అంటే ఈ నామములు, యేసు ప్రభు ఒకే నామము అని మనకు తెలుసు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. మరి యేసు నామము అన్ని నామముల కంటే పైనామం. మరి ఈ నామములో రక్షణ ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది. ఈ నామంలో మరి ధైర్యము, ఈ నామంలో దైవ సన్నిధి అనుభవించడం, ఈ నామంలో నిత్య జీవం ఉన్నది మనకు తెలుసు యేసునామం. కానీ యేసునామంలో ఉన్న 1000 గుణములను, లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఉన్న గుణములను మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ పేర్లను మనం ధ్యానిస్తూ ఆ సుగుణాలను మనము లోకమునకు చాటిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఇంకో మాట ఉంది కదా, నేను అతన్ని ఘనపరిచేదను. ఆ మాట ఒకసారి చూడండి, 91వ కీర్తనలో ఉంది ఆ మాట. దేవుని నామము ఎరిగిన వారిని దేవుడు ఘనపరుస్తాడు, దేవుని ప్రేమించే వారిని తప్పిస్తాడని ఆ మాట ఒక ఆశీర్వాదము. 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచ. అంటే దేవుని నామంలో ఘనత ఉన్నట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టింది. ఆమె పేరు తెలుసా మీకు? హాగరు. హాగరు దేవునికే పేరు పెట్టింది. దేవుని పేర్లు మనం పెట్టొచ్చా? తప్పకుండా పెట్టవచ్చు. ఎందుకంటే హాగరు పెట్టింది దేవునికి పేరు. ఆమె అనుభవం, చేదు అనుభవంలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆమె హృదయపూర్వకంగా దేవునికి ఒక పేరు పెట్టింది. చూచుచున్న దేవుడవు నీవే. చూడండి, అబ్రహాము ఆమెను వదిలేసినాడు. ఆమె అరణ్యములో, బేర్షెబా అరణ్యంలో దిక్కులేక అటు ఇటు తిరుగుతుంది. ఎన్నెన్నో నిందలు, బాధలు అనుభవిస్తుంది. ఒంటరి జీవితం. అరణ్యంలో ఆమెకు ఆదుకునడానికి ఎవరు లేరు. చిన్న కుమారుడు దాహం కొని ఏడుస్తూ ఉన్నాడు. దాహం తీర్చడానికి ఆమెకు వీలు కావడం లేదు. అప్పుడు ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆమె సంకట సమయంలో మరి ఆమె అనుభవం ద్వారా తెలుసుకుంటుంది, దేవుడు ఉన్నాడు, చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని పేరు పెడతాం. యెషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే పేరు పెడతాడు కదా, ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడను, అతను భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇవి పేర్లు అన్నమాట. అంటే యేసు అని మనకు తెలుసు, యేసు రక్షకుడు అని తెలుసు. కానీ ఒక్కొక్క పేరు విడుదల అవుతుందోడనే యేసు ఒక గుణం, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావము అది నీకు అర్థమైపోతుంది. అప్పుడు నీలో శక్తి పెరుగుతుందన్నమాట. నీ ప్రార్థనకు పదును మరి అయిపోతుంది, నీకు విశ్వాసం పెరిగిపోతుంది, నీ సమస్యలకు పరిష్కారము దేవుని నామంలో నీకు లభిస్తుందని మరి తెలుసుకోవాలి. దావీదు అంటాడు కదా, గొల్యాతుతో అంటాడు,
నువ్వు కత్తి ఈటె బల్లెం పట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను. అంటే దేవుని నామము కత్తి కంటే ఈట కంటే బల్లెం కంటే గొప్పది. ఆనాడు దేవుని నామము పేరట గొల్యాతు మీదకి వెళ్ళిన దావీదుకు విజయం వచ్చింది, కానీ కత్తి ఈట బల్లెము ఆ యుద్ధాయుధాలన్నీ పట్టుకున్న గొల్యాతుకు విజయము రాలేదు. అలాగే దేవుని బిడ్డలమైన మనకు దేవుని నామము గొప్ప దుర్గంగా ఉన్నది. సామెతలు 18:10 ఉంది కదా, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. దేవుని నామములు ఉచ్చరించడం ద్వారా కూడా మీకు ఆశీర్వాదం ఉందని సంఖ్యాకాండము 6వ అధ్యాయం మీరు చూసినప్పుడు దేవుని నామము ఉచ్చరించడం ద్వారా నేను వారిని ఆశీర్వదించేదను. సంఖ్య 6:26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక, అట్లు వారు ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. అంటే నువ్వు దేవుని నామం నీ నోటి గుండా ఉచ్చరించడం కూడా నీకు దీవెన వస్తుంది. కొందరు చాలా బాధలు చెప్తే నేను ఒక నామం ఇస్తాను, రాయి, 1000 సార్లు రాయమన్నప్పుడు వారు ధ్యానించుకుంటూ 1000 సార్లు రాసేలోగా ఆ పర్వతం లాంటి సమస్య మైనంలాగా కరిగిపోతుంది. అందుకే అనుభవం ద్వారానే చెప్తున్నాను, దేవుని నామం ప్రకటించడం దీవెన, వల్లించడం దీవెనకరం, వినడము దేవునికి దీవెనకరం, రాయడము దీవెనకరం, ప్రకటించడము దీవెనకరం. కనుక దేవుని నామంలో ఉన్న మహిమ తెలుసుకోవాలి. మోషే అంటాడు కదా, నేను ఇప్పుడు ఫరో దగ్గర వెళ్ళినప్పుడు నిన్నెవరు పంపినారు, ఆయన పేరేమి అని అంటే నేను ఏమి జవాబు ఇవ్వాలి అంటే మోషే ఏమంటాడు, నేను ఉన్నవాడను అనువాడను నేనే. అంటే అలాగూ దేవుని యొక్క గొప్పతనాన్ని, శక్తిని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని ప్రేమను ఇవన్నీ వెల్లడి చేసేదే దేవుని నామములు అని మీకు తెలియజేస్తున్నాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. మీకా 4:5 సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడనే యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాం. దేవునికి స్తోత్రం. సకల జనులు, అన్యజనులంతా వాళ్ళ దేవతల నామములను స్మరించుకుంటున్నారట. సకల జనములు వారి వారి దేవతల నామములను స్మరించుకుంటున్నారు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకో. హల్లెలూయా. ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి, నీకు భవిష్యత్తు గురించిన భయాలు ఉన్నాయి, పిల్లల పెండ్లి ఎలాగవుతుంది, అయ్యో ఈ కాపురం ఎలా నిలబెడుతుంది, అయ్యో నా ఆరోగ్యం ఏమైపోతుంది, అయ్యో నా శత్రువులు నన్ను పడగొడతారు, ఇలాంటి భయాలు ఉన్నప్పుడు ఒక్కసారి చూచుకున్నవాడు అంటే వెంటనే ఆ చీకటిలో ఏమైపోతుంది, వెలుగొచ్చి అంత దేవుడు చూసుకుంటాడు. ఆయన చూచుకున్నవాడు యెహోవా ఈరే, యెహోవా చూచుకొను. చూడండి, ఇలాగూ చీకటి, భయము, అంధకారము, అనుమానము, అనారోగ్యము ఉన్నప్పుడు వెంటనే దేవుని నామము విడుదలైనప్పుడు ఆ చీకటిలో గొప్ప వెలుగు. మరి ఇంకా చూడండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామమును స్మరించుచు వ్యవహరింతురు. చూడండి, ఆయన నామమును స్మరించుచు ప్రతిదినము వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతంగా ఉంది అంటే, మరి నాకు అనిపిస్తుంది దేవుడే మనకు ఈ ఆశీర్వాదం ఇచ్చినాడు, దేవుని నామములు స్మరించుకోవడానికి. ఎందుకంటే పరలోకంలో కూడా నాకు తెలిసినట్లు పరిశుద్ధుడు 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 అనే మాటనే ఉంది, కానీ ఈ లోకంలో, ఈ భూలోకంలో అనేకమైన దేవుని గుణాలను ఎత్తుపట్టి మనం దేవుని స్తుతిస్తున్నామంటే దేవదూతలకు లేనట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. మరి పరలోకంలో పరిశుద్ధుడు 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 అనే ఆ మాటనే మరి ఇక్కడ మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ దేవుని స్తుతించడానికి, ముఖ్యంగా దేవుని సన్నిధిలో గడుపునప్పుడు ఎలా గడపాలి? 1000 నామములు ఉన్నందుకు ఆ నామములు ఎత్తిపట్టి స్తుతిస్తున్నావు. అది లేకుంటే స్తోత్రం 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 అంటాం. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలా చేయాలి తెలియనప్పుడే దేవుడు ఇన్ని తన సుగుణాలను బయలుపరిచినాడు. ఎంతసేపు అన్న దేవుని సన్నిధిలో ఉండి ఒక్కొక్క నామం ఎత్తి
ఒక్కొక్క గుణాతిశయం నిమిత్తము నువ్వు దేవుని ఏం చేయాలి? కొనియాడగలుగుతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి వాక్యంలో మనం చూసినప్పుడు పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. రోమీలకు రాసిన పత్రిక పౌలు విషయంలో దేవుడే ఆ మాట అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచుర మగునట్టు అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఇది మోషే సెలవిచ్చిన మాట. మరి ఇప్పుడు పౌలు ఎత్తిపట్టి చెప్తున్నాడు, దేవుడు తన బలాన్ని తన దాసుడైన పౌలు చూపుటకు మరి తన నామము భూలోకమంతటా ప్రచురము చేయుటకు అందు నిమిత్తమే నేను నిన్ను నియమించినాను. ఇది చదివినప్పుడు నేను అనుకున్నాను, నన్ను ఇందుకే నియమించినాడు. యేసుప్రభు లక్షణాలన్నీ, పరిశుద్ధాత్మ సుగుణాలన్నీ, గొప్ప దేవుడైన యెహోవా స్వభావాలన్నీ లోకానికి వెల్లడి చేయడానికి దేవుడు ఇలాగ మన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడని నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సాతాను కార్యాలన్నీ కూడా పటాపంచలు చేయడానికి గొప్ప యుద్ధాయుధము దేవుని నామములతో మనము స్తుతించడం. ఈరోజు మరి దేవుని పేరట నువ్వు అడిగినవన్నీ కూడా యోహాను 14:14 ఉంది, నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తాను. మరి మనకేది కావాలన్నా, రక్షణ అయినా, విడుదలైన, శాంతి సమాధానమైన, స్వస్థత అయినా, దేవుని భద్రత అయినా, కాపుదలైన, దైవ సన్నిధి నువ్వు అనుభవించాలైనా, చివరికి నిత్య జీవంలోకి వెళ్ళాలైనా కానీ యేసు నామమే మరి శాశ్వతమైన ముక్తి మార్గం అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 22వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. నేను దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు యు ఆర్ హ్యావింగ్, అంటే యు ఆర్ ప్లేసింగ్ ఎ థ్రోన్ ఫర్ గాడ్. దేవుడు నీ జీవితంలోకి రావడానికి నువ్వు ఒక స్తుతి సింహాసనాన్ని వేస్తున్నావు. ఈ 1000 నామములు కొందరు చదువుతారు కానీ పరిశుద్ధ గ్రంథం చదవరు. అట్టివారితో ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, మీరు వాక్యం చదవాలి. ఇది జీవాహారం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని, అంటే దేవునికి కోట్ల నామాలు ఉంటుంది, అది మనకు మతికి అందదు. అపరిమితమైన దేవుడు, వీ కెనాట్ లిమిట్ గాడ్. మనం దేవుణ్ణి కుదించి 1000 నామాల్లో ఉండాలి దేవుడు అంటే అలాగుండే దేవుడు కాడు. హీస్ అ లిమిట్లెస్ గాడ్, అపరిమితమైన దేవుడు. కానీ నీ పరిమితమైన మనసుకు అందడానికి కొన్ని నామములు, నువ్వు గ్రహించడానికి, నీ గ్రహింపు శక్తికి సరిపోయి కొన్ని నామములే మనం ధ్యానిస్తున్నాం. దేవునికి 1000 నామాలే ఉన్నవని చెప్పడానికి వీలు లేదు. యూ కెనాట్ సే గాడ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1000 నేమ్స్. నేను ఇంకా వెతుకుతుంటే ఇంకా క్రొత్త నామాలు నాకు కనబడింది. అవన్నీ చెప్పడానికి ఎంతో ఆయుస్సు కావాలి. మరి మనము ధ్యానించిన నామాలు మనకు సరిపోతుంది తప్పకుండా. ఈ జీవితానికి సరిపోయే, మన పరిస్థితులన్నిటికి కూడా సరిపోయే నామాలే ప్రభు బయలుపరిచినాడు. కీర్తనలు 8:11 ఒక మాట ఉంది కదా, భూమి యందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. యెహోవా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా, స్తోత్రం. కనుక ఈ నామంలో ఎంత ప్రభావం ఉన్నది, అది కొలవడానికి మనకు వీలు కాదు. పుట్టుకుంటివాడు దేవాలయము వెలుపల ఉన్నాడు, వాడు మోయబడిన వాడు, పుట్టుకుంటివాడు అంటే తల్లి గర్భంలో నుండే వాడు కుంటివాడుగా పుట్టినాడు. పేతురు యోహాన్లు ఆ పుట్టుకుంటువాని చూసి వాడేమో భిక్షం అడుగుతున్నాడు. వానితో ఒక మాట అంటాడు కదా, వాడు భిక్షం అడుగుతుంటే ఈ భక్తులు ఏమంటున్నారు, వెండి బంగారం మా యొద్ద లేదు, మాకున్నదే నీకు ఇస్తాను. ఏమున్నది వారి దగ్గర? యేసు నామం ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. అందరికి ఒక నిధి ఉన్నది. ఏంటి ఆ నిధి అంటే దేవుని నామములు. దేవునికి స్తోత్రం. వెండి బంగారం మా యొద్ద లేదు, మా కలిగిందే నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు లేచి నడు అంటే యేసు నామంలో తప్పకుండా శక్తి ఉంది, స్వస్థత ఉన్నదని అర్థం. ఒకవేళ నీకు అనారోగ్యత ఉంటే, ఒక ఆమె చాలా కుప్పగూలింది, డాక్టర్స్ అన్నారు ఈమె బ్రతకదని. నేను సృష్టించిన వాడు ఉన్నాడు కదా, సృష్టికర్త అనే నామము రాస్తూ ధ్యానిస్తూ
నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నయము చేయలేని ఏ జబ్బు కూడా లేదు, తప్పకుండా నయం చేస్తాడు అన్నప్పుడు ఆమె రాస్తూ ఉండగానే ఆమెలో శక్తి ప్రవహించిందట. ఆమెకు దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటుందండి, ఎన్ని బాధలు ఉంటుంది, అవన్నీ తట్టుకోవాలంటే తప్పకుండా మనకు దేవుని నామము దుర్గమైపోవాలి. ఇట్ హస్ టు బికమ్ అవర్ షెల్టర్. పూర్వం రాజులు కిలాలు కడతారు, ఫోర్ట్ అంటే శత్రువులు పైబడకుండా అంత గోడలు ఎత్తుగా మరి కోట గోడలు కట్టుకుంటారు, ఎందుకంటే శత్రువులు లోనికి రాకుండా. మనకు సాతానుడు మరి వాని తంత్రములు ఏవి కూడా మనకు కానీ మన కుటుంబాలకు కూడా పని చేయకుండా మనం దేవుని నామం అనే దుర్గంలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 100 ప్రసంగాల్లో మీరు చూస్తారు, ఇంట్లో దేవుని నామములు 100 మొదటి వాల్యూమ్లో వివరించి విశదంగా రాసినాము. మరి దీంట్లో దేవుని నామం ఎంత శక్తి గలది, ఇది దేవుని భక్తుల దృష్టికి చాలా ఉత్తమమైనది. దేవుని భక్తులు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ఇష్టపడతారు. కీర్తనలు 52:9 ఈ మాట ఉంది, నీవు దాన్ని నెరవేర్చి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నా. స్మరించాలట అంటే నువ్వు కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పండుకున్నా దేవుని నామాలు ధ్యానిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. ఇంతకుముందు మనం పాత నిబంధనలు చూసినాం కదా, దేవుని నామాన్ని వారు స్మరిస్తూ వారు వ్యవహరించేదట. దినదిన జీవితంలో దేవుని నామాన్ని ధ్యానిస్తూ వారు పనులు చేసుకునేదాన్ని. దేవుని నామము తన భక్తుల దృష్టికి అది చాలా మరి ఉత్తమమైనదని చూస్తున్నాం. కీర్తనకారుడు 116 కీర్తన 12-13 అంటారు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును, రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని నామములు ఎత్తిపట్టి దేవుని ఘనపరుస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకో మాట చూడండి, 29వ కీర్తన 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణలు ధరించుకొని యెహోవా నామాన్ని ఘనపరచాలంటే దాని అర్థం ఏంటి? ఆభరణాలు వెండి లేక బంగారంతో చేయబడినవి కావు. అంటే నీకు అంత పరిశుద్ధత, సుగుణాలు, స్తుతి, ప్రేమ ఈ హృదయానికి ఆభరణాలుగా ఉండి దేవుని నామాలు ధ్యానిస్తున్నందువల్ల నువ్వు దేవుని ఘనపరుస్తున్నట్లని వాక్యంలో మనం చూస్తున్నాం. తరువాత 22వ కీర్తన 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. 92వ కీర్తన 2-3 వచనాలు చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. వెరీ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని నామములు ఉదయకాలం నేను ఇప్పుడు చిన్న పుస్తకంలో ఈ 1000 నామముల పుస్తకంలో మొదటనే రాసినాను. ఉదయం లేచి కొద్ది సమయం కేటాయించి వెంటనే ఈ లోక జీవన విధానాలకు పరిగెత్తకుండా కొద్ది సమయము దేవుని సన్నిధిలో కూర్చొని ఈ దేవుని నామములు పుస్తకం అయితే రెడీగా మీ ముందున్నది కదా, ఒక్కొక్కటి ధ్యానిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేసి కొద్ది సమయం అలాగూ నీవు దినమును ఆరంభించినప్పుడు తప్పకుండా నీకు మరి దైవాశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తుందని రాసినాను. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని స్తుతించడం, ఇలాగ స్తుతించడం చాలా మంచిది అని అంటున్నాడు. చాలా మంచిదాడు. ఇట్స్ వెరీ గుడ్ టు గివ్ గ్లోరీ టు గాడ్, టేక్ అప్ హిస్ నేమ్ అండ్ ప్రైజ్ గాడ్. మరి ఇంకా చూసినప్పుడు ఇది ప్రకటన 3:8, ప్రభువా మరి ఇంత పెద్ద పనిలో నేను అడుగు పెడుతున్నాను, ఏ విధంగా నాకు మంచి ఆరోగ్యం కావాలి, శక్తి కావాలి, ఇది మాత్రం కాదు కదా, ఇంకా సంఘంలో ఎన్నెన్నో కార్యక్రమాలు నడిపించాలి, నాకు శక్తి దయచే అన్నప్పుడు దేవుడు నన్ను ఆదరించి మాట ఇచ్చినాడు. ప్రకటన 3:8, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు, ఇదిగో తలుపును ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవడును వేయలేదు. చాలా ఆనందమైంది. దేవునికి స్తోత్రం. నీ శక్తి కొద్దిగా ఉండొచ్చు కానీ నువ్వు వాక్యమును గైకొన్నావు, నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామాన్ని నువ్వు ఎరగననలేదు.
నా నామాన్ని ప్రకటించడానికి శక్తి కూడగొట్టుకొని ముందుకు వెళ్తున్నావు కాబట్టి తలుపు నేను తీస్తాను, దాన్ని ఎవడు కూడా వేయలేడు. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది మీరందరూ కూడా దేవుని నామములు ధ్యానిస్తే మూయబడిన తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయి. హల్లెలూయా. మూయబడిన తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయి. అంటే అంత గొప్పది దేవుని నామం అని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు నామము నిమిత్తము నిందలు అవమానాలు పొందడానికి కూడా మనము వెనకాడకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని నామమును నువ్వు స్తుతిస్తూ వల్లిస్తూ ధ్యానిస్తూ ఉంటావో, స్మరిస్తూ ఉంటావో, దేవుని ఆత్మ నీ మీద నిలబడుతుంది. దేవుని ఆత్మ నిలబడుతుంది నీ మీద. అందుకే అంటాడు, మీరు భయపడకండి, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. హల్లెలూయా. అంటే నీకు ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, చీకటి శక్తుల నుండి, సైతాను తంత్రముల నుండి, రోగముల నుండి, బాధలు, భయము, భీతి, ఆందోళన, అనారోగ్యం, వీటన్నిటి నుండి విడుదల కలగడానికి దేవుని నామము ఒక మార్గం అని చెప్పగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ నామమును నువ్వు గొప్ప చేయాలి. దావీదు భక్తుడు అంటాడు, రండి నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనమందరం ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేద్దాం? గొప్ప చేస్తాం. హల్లెలూయా. ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఎందుకంటే మనం ఆయన నామమును ఏం చేస్తున్నాము? గొప్ప చేస్తున్నాం. ఇంకా వాక్యంలో చూసినప్పుడు అనేకమైన కార్యాలు ఉంది. దేవుని నామం ద్వారా రక్షణ. యెషయా 45:22 ఉంది, భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. మార్కు 16:16-18 ప్రభు పునరుద్ధారుడ ఒక మాట అంటాడు, నా నామమున మీరు దయ్యములను ఏం చేస్తారు? వెళ్ళగొడతారు. అంటే దయ్యములు వణికిపోతాయి అన్నమాట యేసునామాన్ని. దయ్యములు కూడా తెలుసు యేసునామం. కనుక యేసు నామంలో ఉన్న గుణాలన్నీ మనం నేర్చుకోవాలి. నాకు యేసునామం చాలు అని అంటే దయ్యములు కూడా తెలుసు అంట యేసునామం. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యేసునామంతోనే నువ్వు తృప్తి పడితే వీలు కాదు. యేసునామంలో ఉన్న లక్షణాలు, గుణాలు, స్వభావాలన్నీ నేర్చుకోవాలి. మరి యాకోబు 2:19 ఒకసారి చూడండి. యాకోబు 2:19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. దయ్యములు కూడా నమ్ముతున్నాయి. దాంట్లో ఏం గొప్పతనం? యేసు ఒక్కడే అని దయ్యము నమ్ముతున్నది. దయ్యము నమ్మడం మాత్రం కాదు, వణుకుతుందట. కానీ యేసు ప్రభు నామాన్ని ధరించుకున్న మనము యేసు నామంలో ఉన్న గుణాతిశయములనన్నిటిని కూడా ఏం చేయాలి? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు ప్రతి విధమైన దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. ప్రతి విధమైన ఆశీర్వాదము దేవుని నామమును స్మరించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 20వ కీర్తన 5వ వచనం చెప్పి నేను ముగిస్తాను. 20వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. వారు కృంగి నేలపడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాం. యెహోవా రక్షించు, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే కీర్తనకారుడు అనుభవంతోనే రాస్తాడు. దావీదు భక్తుడు రాసిన కీర్తన అంటున్నాడు, దేవుని నామమును బట్టి నా ధ్వజం ఎత్తుతాను. ఐ లిఫ్ట్ అప్ మై బ్యానర్ బికాస్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే దేవుని నామము ధరించుకున్నవారు, దేవుని నామంలో విశ్వాసం ఉంచిన వారు, దేవుని నామాన్ని స్మరించే వారికి ఎలాంటి అపజయము రాదు. మనుషులను నమ్ముకున్నవారు, గుర్రములను రథములను నమ్ముకున్నవారు, వారు కృంగిపోయినారు, నేలకు వంగిపోయినారు. మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం. మేము లేచి ఎలా నిలబడుతున్నామో చక్కగా నిలబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు అవమానం రాదు, నీకు తలదింపులు రాదు, నీకు విజయము దేవుడు ఇస్తాడు. దేవుని నామంలో అట్టి విజయం ఉన్నదని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. 7వ వచనం, మనమైతే మన దేవుడనే యెహోవా నామమును బట్టి అతిశయపడదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి ఈరోజు కొన్ని కార్యాలు ఇంట్రడక్షన్గా మీకు ఇచ్చినాను. దేవుని నామము గురించి స్తుతించాలి, నేర్చుకోవాలి. 5 నామముల చొప్పున మరి వాక్యం బోధింపబడుతుందని తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు వాడు రక్షింపబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము 1000 నామములు లోకమునకు ప్రకటించాలని, అంధకారం నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించి నీ గుణాతిశయములను ప్రచురం చేయుటకు మమ్మల్ని ఈ విధంగా నువ్వు ఎన్నుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నీలో ఉన్న బహుగుణాలను, గుణాతిశయములను, స్వభావములను ప్రభువా మేము లోకమునకు చాటించడానికి ఈరోజు నామముల గురించి కొన్ని మాటలు మరి పలికి ఉన్నాను. ఆ మాటలు కూడా ప్రభువా ప్రతి హృదయంలో మీరు నాటాలని మేము కోరుతున్నాము. ప్రభువా ఇంకా ఇంకా నీ యొక్క అద్భుతములను, మర్మములను, నీ యొక్క రహస్యములను మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నీ నామమును స్మరించు మేము దినదిన కార్యాలు, దినదిన చర్యలు వ్యవహరించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. యెహోవా నామమే ఉన్నతమైన దుర్గమని, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారని వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఎవరున్నా వారిని ముట్టి బాగు చేయండి. వారి సమస్యలన్నిటికీ మీరు పరిష్కారము దయచేయండి. రోగులుగా ఎవరైనా పడక మీద ఉంటే ముట్టి బాగు చేయమని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, భయభీతుల్లో ఉండే వారికి కూడా మీ ఆదరణ దయచేయండి. ప్రభువా, కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటేనైనా వారిని ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.